ఆ సమయానికి ఇక్కడికి ఈ క్షేత్రానికి రాలేని వారు, చుట్టుపక్కల దూర ప్రాంతాల నుంచి వెళ్తున్న వారు కూడా ఒకసారి ఇక్కడ స్వామివారి శంకు చక్ర నామాలను చూసి అక్కడ నిలబడి మరీ వాళ్ళ వాహనాల నుంచి బయటకు వచ్చి నిలబడి మొక్కుకుంటారు. స్వామివారి యొక్క సుదర్శన చక్రాన్ని చూసి, శంకు చక్ర నామాలను చూసి అంత పవిత్రము, అంత శక్తివంతమైనటువంటి ఈ కలిగిస్తుంది ఆ భక్తులకు. చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న ఇది. ఈ ప్రశ్నకు నిజంగా సమాధానం చెప్పాలంటే కొన్ని వేల సంవత్సరాల చరిత్రను కూడా మనం స్మరించుకోవటానికి జరుగుతుంది. ఆలయానికి 5 ప్రాణాలు ఉంటాయి. మొదటి ప్రాణం స్వామిలో ఉంటుంది, రెండవ ప్రాణం గోపురంలో ఉంటుంది, గోపుర ప్రాకారాల్లో ఉంటుంది, మూడవ ప్రాణం అర్చకుడే స్వామివారి యొక్క ప్రాణం. అర్చకుడికి స్వామికి అసలు అభేదం అన్నమాట. ఆ తర్వాత 4వ ప్రాణము ఏదైతే ఉందో అది ధ్వజస్తంభంలో ఉంటుంది. 5వ ప్రాణం ఎప్పుడూ కూడా అవ్యక్తంగా ఉండి ఆ సుదర్శన చక్రంలో ఉంటుంది. కాబట్టి విమాన గోపురాన్ని కనుక దర్శించినట్టయితే పరమాత్మను దర్శించినట్టే. మనం వద్దు అని అనుకున్న మనము తరించడమే కాదు, ఆకాశంలో తిరిగే పశువులు, పక్షులు, క్రిమిలు, కీటకాలు ఇవన్నీ కూడా ఆ గోపురాన్ని దర్శించితే చాలు మహాపుణ్యాన్ని సంపాదించుకుంటాయి. ప్రతి జీవి కూడా ఆ గోపురాన్ని చూసి తరిస్తుంది. అంతేకాక గోపురాన్ని కనుక దర్శనం చేసినట్టయితే ఆలయం స్వామిని దర్శించుకున్నట్టే, అంతకంటే ఎక్కువ పుణ్యం జరుగుతుంది. ఆళ్వార్లలో అతి చిన్నవాడైనటువంటి వాడు తిరుమంగయ్య ఆళ్వారు. ఆ తిరుమంగయ్య ఆళ్వారు కారణాకారణ కర్తృత్వం చేత ఈ యాదాద్రి క్షేత్ర సమీపానికి వచ్చాడు. కారణం ఇప్పుడు అసందర్భం చెప్పడం, కానీ కొలనుపాకలో ఉండబడేటువంటి ఆ ఐతిహ్యం మనం స్మరించుకుంటే ఆ ఆళ్వార్ అనేటువంటి వారు అక్కడికి ఎందుకు వచ్చారో తెలుస్తుంది. ఇది ఆంధ్రుల సాంఘిక చరిత్ర సురవరం ప్రతాపరెడ్డి గారు అనేటువంటి మహానుభావుడు రాసినటువంటి గ్రంథంలో కూడా ఉంది. ఈ క్షేత్రానికి తిరుమంగయ్య ఆళ్వారు విచ్చేశారు. విచ్చేసి దూరం నుంచి ఆ సుదర్శన చక్రాన్ని చూసి ఇంత తేజోవంతమైనటువంటి సాక్షాత్గా స్వర్గలోకంలో ఉండే విష్ణువు చేతి చక్రము ఎంత ప్రాభవంగా, వైభవంగా, తేజస్సుగా ఉంటుందో అంత తేజస్సుగా ఇక్కడ ఉంది. కారణం ఏమిటి, ఇంత కాంతివంతంగా ఉంది అని చెప్పి ఈ క్షేత్రానికి వచ్చి స్వామివారిని ఆలయంలో దర్శించి ప్రార్థిస్తే ఇక్కడ నమ్మాళ్ళ వారు, రామానుజుల వారు కూడా స్వయంగా వెలిసినట్టుగా మనకి చరిత్ర ఆధారం ఉందండి. అంతటి దర్శనం, విమాన దర్శనం, సుదర్శన చక్ర దర్శనానికి అనంతమైనటువంటి మహత్యం ఉంది.